హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డిజిఎస్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటూ మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అసలు ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి అయితే చూడండి. మరి లేట్ ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. లాస్ట్ వీడియోలో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అనేసి మీతో షేర్ చేసుకున్నాను కదండి. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఈ వీడియో షూట్ చేశాను. పూజా మందిరం చూసినట్లయితే మీకు అర్థమయ్యే ఉంటుంది, చాలా వీడియోస్లో ఉంటుంది కదా. సో ఇంకా అమ్మ అయితే పూజ చేసుకోవడం స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా మార్నింగ్ 8 లోపు పూజ అయితే చేసేసుకుంటుందండి. ఇంతకుముందు నేను ఎక్కువగా పూజ చేసుకునేదాన్ని. నేను ఎప్పుడైనా చేసుకోకపోతే చెల్లి అయితే చేసుకునేది. ఇంకా అమ్మ పూజ చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా మా ఇంట్లో మార్నింగ్ 8 కల్లా పూజ అయితే అయిపోతుందండి. మేము చేసుకుంటే లేట్ అవుతుంది. ఏ పని లేనప్పటికీ కూడా మార్నింగ్ త్వరగా లేవం కదా, ఇంకా పూజ కూడా అలా లేట్ అయిపోయేది అనమాట. అమ్మ అయితే ఎప్పుడు 4 o'clock లేస్తుందండి. పూజ ఇలాంటివి ఏం చేసుకోలేనప్పటికీ కూడా త్వరగా లేచేసి ఇంట్లో వర్క్స్ అన్నీ చేసుకుని మార్నింగ్ 6:37 లోపు మా ఇంట్లో టిఫిన్స్ అయితే అయిపోతాయి. మేము కొంచెం లేట్గా లేవటం వల్ల తర్వాత ఎప్పుడో 9 ఆ టైంకి తింటాం, కానీ అమ్మ నాన్న అయితే 7 లోపు టిఫిన్స్ అయితే తినేస్తారండి. సో ఇంక ఈ మధ్యకాలంలో అమ్మ అయితే పూజలు చేయడం స్టార్ట్ చేసింది. నాకు ఊహ తెలిసి ఎప్పుడు కూడా అమ్మ ఏ పూజలు చేసేది కాదు, ఇంట్లో కూడా పూజ చేసుకునేది కాదండి. ప్రభువునైతే నమ్ముకుంది. అలా అని మతం తీసుకోవటం కానీ చర్చికి వెళ్ళటం కానీ ఇలాంటివి కూడా చేసేది కాదు. ఇంట్లోనే ప్రభు ఫోటో ఉంటే ఆ ప్రభు ఫోటో దగ్గర ప్రార్థన చేసుకుని శుక్రవారం యేసుప్రభు శుక్రవారాలు అనేసి చేసేదండి. సో అదంతా ఒక పెద్ద స్టోరీలే మరొక వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. సో ఇప్పుడైతే హిందూగా పూజలు అవన్నీ చేసుకుంటుంది. అలా అని ప్రభుని పక్కన పెట్టేయలేదు. అది ఏం జరిగింది అన్నది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. సో ఇక్కడ వచ్చేసి మా చెల్లిగారు చిన్నోడైతే స్కూల్కి రెడీ అయిపోయాడండి. ఈ వీడియోస్ తీసి చాలా రోజులు అవుతున్నాయి అని చెప్పాను కదా, అప్పటికి స్కూల్ డేస్ మాట ఏప్రిల్ నెల మార్చి నెలలో హాఫ్ డేస్ అయితే ఇచ్చేసారు, అంత గుర్తు లేదండి. సో వీడికి కునాఫా చాక్లెట్ తెమ్మని అయితే చెప్పాడు కదా, ఆ చాక్లెట్ తెచ్చాను. ముందు రోజు అయితే వాడికి ఇవ్వలేదండి. అది మొత్తం అంతా కూడా మెల్ట్ అయిపోయినట్టు మెత్తగా అయిపోయింది అనమాట. ఇంకా దాన్ని దాచి పెట్టేశాను ఫ్రిడ్జ్లో డీప్లో. వాడికైతే తేలేదు, మర్చిపోయానని చెప్పనమాట. అందుకే అలా బుంగుమూతి పెట్టుకున్నాడు. వాడి మనసులోనేమో నేను తెచ్చానని నమ్మకం ఉన్నప్పటికీ కూడా చాక్లెట్ ఎక్కడ పెట్టానో వాడికి తెలియదు పాపం. నా బ్యాగ్ అంతా చూసాడండి. నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను కదా, ఆడికైతే దొరకలేదు. నువ్వు తెచ్చావు ఇవ్వు, నేను స్కూల్కి వెళ్ళిపోతాను కదా అని ఏవో బతిమాలుతున్నాడు అనమాట. సో ఇంక ఇక్కడ ఏంటి అనుకుంటున్నారు, వాడు టైం టేబుల్ అయితే రాసుకున్నాడండి. ఇంకా హాఫ్ డేస్ కదా, మార్నింగ్ లేవగానే ఏం చేయాలి, ఇంకా స్కూల్లో వర్క్స్ ఏంటి, ఆఫ్టర్నూన్ వచ్చిన తర్వాత టైమింగ్స్ ప్రకారం ఎలా ఏం చేయాలి అన్నది ఇలా ఒక టైం టేబుల్ అయితే ప్రిపేర్ చేసుకుని ఇక్కడ గోడకైతే ఆ పేపర్ని అతికించాడండి. సో ఇంకా అది చూస్తున్నాను నేను. ఏదో కొన్ని అర్థమైనప్పటికీ కూడా మిగతా చాలా వరకు అర్థం అవ్వకపోతే వాడిని అడుగుతుంటే వాడైతే నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. నాకు నవ్వు వచ్చింది. సో ఇంకా అలా ముద్దుగా ఏవో చెప్తున్నాడు. చెప్పు నాకు చాక్లెట్ ఇవ్వి అని అలా అడుగుతున్నాడండి. అడిగినప్పటికీ కూడా నేను వీడియో షూట్ చేస్తున్నానని ఇంకా కోపం వచ్చి ఇంక ఏడుపు అయితే స్టార్ట్ అయ్యింది. చాక్లెట్ గురించి నువ్వు ఏడుస్తున్నావా అది ఇదని నేను అంటున్నాను. వాడైతే ఏం మాట్లాడట్లేదండి, వీడియో షూట్ చేస్తున్నానని అలా చూస్తున్నాడు. ఈలోపు మా ఇంటి పక్క అమ్మాయి అయితే వచ్చింది. సో ముందు రోజు నైట్ వచ్చాను కదా, నన్ను అయితే తను చూడలేదు. ఆ అమ్మాయి అయితే చెప్పిందంట నేను వచ్చాను అనేసి. సో అందుకే నా దగ్గరికి అయితే వచ్చింది. ఎప్పుడు వచ్చావు, బయటకు రాలేదేంటని అడుగుతుంది. ఇంకా ఫైనల్గా మా వాడు పాపం ఏడుస్తుంటే నాకు జాలేసిందండి. ఇంకా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇద్దాంలే చాక్లెట్ అనుకున్నాను, కానీ వాడు ముఖం చూస్తే జాలి అనిపించిందండి. సో ఇంకా అమ్మ కూడా తిట్టిందన్నమాట, ఎందుకు తీసుకొచ్చావు కదా ఇచ్చేయి, ఆ పిల్లోడు స్కూల్కి వెళ్ళినా మనసంతా ఇంటి దగ్గరే ఉంటుంది అంటే ఇచ్చానండి. ఈ చాక్లెట్ ఎంతో గొప్పగా ఏంటో ఇంకా యూట్యూబర్స్ అందరూ చూపించేస్తే చాలా బాగుంటుందేమో అని వాడు ఎంతో ఇంట్రెస్ట్గా తీసుకురా పెద్ద మమ్మీ తీసుకురా అని అడుగుతూనే ఉన్నాడు. వాడు అడిగినందుకైనా నేను చాక్లెట్ తీసుకొచ్చానండి. ఎంత దరిద్రంగా ఉందంటే అంత దరిద్రంగా ఉంది నిజంగా. నాకు మామూలుగానే చాక్లెట్లు అంటే అంతగా ఇష్టం ఉండదు. సో నాకు ఇలాంటి చాక్లెట్లు అంటే అసలు నచ్చవు. నాకు నచ్చలేదేమో అనుకున్నాను, కానీ ఇంకా మా వాడికి కూడా నచ్చలేదండి. అసలు బాగాలేదేంటి పెద్ద మమ్మీ, మనం చేసుకోవాల్సింది ఇంకా బాగున్నాయేమో అనిపించింది. అంటే ఇది లోకల్లో తయారు చేసి మనకి షాప్స్కి వేస్తున్నారు అనుకుంటానండి. అస్సలు బాగాలేదు. అదే మనం దుబాయ్ నుంచి తీసుకొచ్చిన చాక్లెట్ అయితే బాగుండేమో అనిపించింది నాకు. సో చూసారు కదా, ఎంత పెద్ద బాక్స్లో ఎంత చిన్న చాక్లెట్ అయితే ఉంది. బాక్స్ మట్టుకి ఎంత ఉందండి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఆ బాక్స్లో చిన్నది ఇలాగా ఒక గిన్నె టైప్ అయితే ఉంది ప్లాస్టిక్ది, అందులో బుల్లి చాక్లెట్ అయితే ఉంది. ఈ సింగనాథం చాక్లెట్కి ఎంత ఆర్భాటం అనిపించింది నాకే చూస్తే. చూసారా, మొత్తం ఎండకో ఏంటో చాక్లెట్ అంతా కూడా మెల్ట్ అయిపోయి మెత్తగా అయిపోయింది. ఇంకా
ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత కొంచెం బాగుంది గట్టిపడి, ఇంకా అది అతుక్కుపోయినట్టుగా ఉంది. అది చూస్తేనే నాకు ఏదోలా అనిపించిందండి. ఇంకా లోపల సేమియా లాంటివి ఉన్నాయి కదా, అవి అయితే కరకరలాడుతూ ఇంకా అసలు టేస్టే వాడి పైన చాక్లెట్ వరకైనా టేస్ట్గా ఉంటుంది కదా, మరి లోపల స్టఫింగ్ అంతా వదిలేయండి, ఈ పై చాక్లెట్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది కదా, అసలు చాక్లెట్ ఫ్లేవరే బాగాలేదండి. సో మా చెల్లిగారు అబ్బాయి దీనికోసమా నేను ఇంతలా బతిమాలాను పెద్ద మమ్మీ అన్నాడు. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా మనం చాక్లెట్ తీసుకుని తయారు చేసుకుందాంలే, కునాఫా చాక్లెట్ చాలామంది తయారు చేసి యూట్యూబ్లో పెట్టారు కదా, అందులో వీడియోస్ చూసి చేస్తానులే అని అయితే అన్నాను. అస్సలు బాగాలేదండి నిజంగా. ఇంకా అమ్మ కూడా తిట్టిందన్నమాట అది చూసిన తర్వాత. ఇది 140 రూపీస్ అయితే తీసుకున్నారు. సో ఇంకా నార్మల్ చాక్లెట్ ఏ కిట్ క్యాట్ అయినా డైరీ మిల్క్ ఇలాంటివి తెచ్చుకున్న బాగున్నాయేమో అనిపించింది. ఇంకా లోపల అంతా కూడా అది ఇంకా స్వీట్నెస్ లేదు, ఏమీ లేదండి, కరకరలాడుతూ ఇంకా అదొక టేస్ట్ అయితే ఉంది. మరి చాక్లెట్ అయితే చాలా వైరల్ అయిందండి, చాలామంది ట్రై చేసి చాలా టేస్టీగా ఉంది బాగుందని చెప్పారు. మరి నేను తీసుకున్న దగ్గర బాగోకపోవచ్చు, సో దానివల్ల నాకైతే నచ్చలేదు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ట్రై చేయాలండి. సో ఇంక వాడు స్కూల్కి వెళ్ళిన తర్వాత 9:30, 10 ఆ టైంకి అయితే నేను అనపత్తి బ్యూటీ పార్లర్కి అయితే వచ్చానండి. ఈ పార్లర్కి చుట్టుపక్కల చాలా గ్రామాల నుంచి అయితే వస్తారండి. ఇక్కడ అనపత్తిలో చాలా పార్లర్లు ఉన్నప్పటికీ కూడా ఇక్కడైతే చాలా బాగా చేస్తారండి. క్లీనప్లు ఏంటి, ఫేషియల్ ఏంటి, ఇంకా మేకప్స్ ఏంటి, చాలా బాగా చేస్తారు రాణిగారు అయితే. సో వన్స్ ఒకసారి వచ్చాము అంటే ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ ఈ పార్లర్కే వస్తామండి. చాలా బాగా చేస్తారు వీళ్ళ వర్క్ అయితేని. ఈ పార్లర్ అయితే అస్సలు ఖాళీ ఉండదండి. సో ముందుగా మనం ఫోన్ కాల్ చేసి ఏ టైంకి రమ్మంటారు అని అడిగి రావాలి తప్ప, మనం ఇష్టం వచ్చినప్పుడు వచ్చేసాము అంటే ఇంకా 2-3 అవర్స్ వెయిట్ చేయవలసిందేనండి, అంత రష్గా అయితే ఉంటుంది. సో నేను మార్నింగ్ 9:30, 10 ఆ టైంకి వెళ్ళిపోయాను కాబట్టి, ఇంకా మార్నింగ్ వీళ్ళు ఓపెన్ చేసింది ఆ టైంకి కాబట్టి అంతగా ఎవ్వరూ లేరండి. ఇంక ఇప్పుడైతే స్టార్ట్ అవుతారు. ఇంకా మొత్తం ఖాళీగా ఉంది కదా, ఎవరైనా ఉన్నప్పుడైతే వీడియో షూట్ చేయడానికి అవ్వదు కదండి. సో ఇంకా ప్రజెంట్ అయితే ఎవరూ లేరు, ఐబ్రోస్ చేయించుకోవడానికి ఎవరో ఒకళ్ళిద్దరు ఉన్నారంతే. ఇంకా పార్లర్ అంతా ఖాళీగా ఉంది కదా, ఒకసారి వీడియో షూట్ చేద్దామనేసి ఇంకా వీడియో అయితే షూట్ చేశానండి. ఎందుకంటే వీళ్ళు మనకి ఫేషియల్, మేకప్స్ ఇవే కాదండి, చాలా ట్రీట్మెంట్స్ అయితే చేస్తున్నారు మనకి హెయిర్ గ్రోత్ గురించి, నెక్స్ట్ పింపుల్స్కి, వాటితో పాటుగానే వెయిట్ లాస్ ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేశారంటండి. మీరు చూస్తున్న మిషన్ ఏరియా వచ్చేసి బాడీ మసాజ్ మిషన్ ఏరియా అంటండి. అలాగే ఇక్కడ ఒక చైర్ వేశారు కదా, ఇది స్టీమ్ బాత్ అంట. సో వాటి గురించి అయితే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే వెయిట్ లాస్ కూడా మొదలు పెట్టారని చెప్పాను కదా ట్రీట్మెంట్. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరూ పర్మనెంట్ ఐబ్రోస్ లిఫ్టిక్స్ అయితే చేయించుకుంటున్నారు కదా, ఆ ట్రీట్మెంట్ కూడా వీళ్ళు చేస్తున్నారండి. ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ కూడా రానక్క మాటల్లో మీరే వినేయండి. తీసుకో ఏంటండి ఇది? వెయిట్ లాస్ అవ్వడానికి ఫుడ్ అంతే. ఏ టైంకి ఇన్నర్ ఆర్గాన్స్ ఏ టైం నుంచి ఏ టైం వరకు పనిచేస్తాయి, అప్పుడు మనం ఫుడ్ ఎలా తీసుకోవాలి అంటే మీరు ఫస్ట్ జాయిన్ అప్పుడే బ్లడ్ టెస్ట్ చేసి వాళ్ళకి వెయిట్ లాస్కి ఏం చెయ్యాలో ట్రీట్మెంట్ అన్నది ఒక ప్లాన్ చేస్తారు. అప్పుడు ముందు హైట్ కూడా చూస్తారా? హైట్, వెయిట్ అన్నీ అన్నీ చేసి తర్వాత ఇవి మిషనరీ, ఇది ట్రీట్మెంట్ హైపు అని మిషన్ అనమాట. వెయిట్ లాస్కి యూజ్ చేస్తాం హైపు మిషన్. ఇది రనక హైడ్రో మిషన్, లేజర్, మొత్తం ట్రీట్మెంట్స్ అన్నింటికి కూడా. లేజర్ అన్వాంటెడ్ హెయిర్, కార్బన్ ఫీల్. హైడ్రో మిషన్ ఇది కప్పింగ్ థెరపీ. అంటే ఇప్పుడు వెయిట్ లాస్ అయిన తర్వాత మన ఇష్టం ఇవన్నీ చేయించుకోవాలి అనుకుంటే చేయించుకోవచ్చా, లేకపోతే వెయిట్ లాస్లోనే మీరు చేస్తారా? ప్యాకేజ్లోనే వస్తుందా? వెయిట్ లాస్లో ఈ ట్రీట్మెంట్స్ వరకు వైట్నింగ్ ట్రీట్మెంట్స్, వైట్నింగ్ అసలు ఏముంది, మామూలు ఇవే చేస్తారు. అసలు ఇప్పుడు వీక్ ఇంత వెయిట్ లాస్ అని అవుతారా? ఫుడ్ని బట్టి అవన్నీ మీరు ఏ రోజు ఫుడ్ ఆ రోజే చెప్తారా వాళ్ళకి? యాక్చువల్గా ఏంటంటే వీక్ 1 kg మాత్రమే వెయిట్ లాస్ అవ్వాలి. చాలా అది ఫుడ్ ఏ రోజు ఏం తినాలి, ఏ డైట్ ఫాలో మీరు చెప్తారు. విన్నారు కదండి రానక్క మాటలు. వీళ్ళ దగ్గర వెయిట్ లాస్తో పాటుగానే స్కిన్ వైట్నింగ్ ట్రీట్మెంట్ కూడా ఉందంటండి. ఇంకా చాలా చెప్పారు కానీ మనకు వాటి గురించి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం రాదు. సో నేను ఇంక అంతగా వీడియో కూడా ఏం షూట్ చేయలేదులేండి. అనపత్తి చుట్టుపక్కల వాళ్ళు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న, హెయిర్ గ్రోత్ గురించి, మన కలర్ ఇంప్రూవ్ గురించి, నెక్స్ట్ ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కనుక ఖచ్చితంగా వాళ్ళని అయితే కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళు వాటి గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నెక్స్ట్ వీళ్ళు మ్యారేజ్ ఫంక్షన్స్ కూడా వచ్చి మేకప్స్ ఇవన్నీ చేస్తారండి. ఆల్రెడీ వీళ్ళు ఇన్స్టాగ్రామ్ పేజ్లో వీళ్ళు చేసిన మేకప్స్, నెక్స్ట్ హెయిర్ స్టైల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి.
లవ్లీ లిరిక్స్ 915 ఇన్స్టాగ్రామ్ పేజ్ని అయితే ఫాలో అవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక వాళ్ళని ఎలా కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసినట్లయితే వాళ్ళు పర్సనల్ నెంబర్ ఇస్తారు. ఆ నెంబర్ ద్వారా వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. దగ్గరలో ఉన్న వాళ్ళైతే కనుక అనపత్తి లవ్లీ లిరిక్స్ చాలామందికి తెలిసే ఉంటుంది. అక్కడికి వెళ్ళి మేడంని అయితే ఒకసారి కలిసినట్లయితే మీకు డీటెయిల్గా వాటి గురించి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇంకా అక్కడి నుంచి ఇంటికి రాగానే చాలా ఆకలి అయితే వేసేసిందండి. అమ్మ అయితే బిర్యానీ చేసి చికెన్ ఫ్రై మటన్ కర్రీ చేసింది. ఇంకా తృప్తిగా భోజనం అయితే చేసేసానండి. అక్కడికి వెళ్ళామంటే అసలు టైం అయితే లేదు. సో ఇంకా రానక్క వాళ్ళతో అలా మాట్లాడుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటూ 3 o'clock వరకు అక్కడే ఉండిపోయాము. సో ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా లంచ్ అయ్యాక ఇంకా ఆఫ్టర్నూన్ ఇంకా ఎండకైతే వచ్చాము మేము. ఇంక ఏ పని చేయబుద్ధి లేదండి. వీడియో కూడా ఏం షూట్ చేయలేదు. సో ఇంకా అమ్మ అయితే ఈవినింగ్ 5 ఆ టైంకి అయితే సన్నజాజులు కోసుకొచ్చింది మేడ మీద నుంచి. ఇంకా సన్నజాజులు అయితే నేను ఇక్కడ మాల కడుతున్నాను. ఈ వేలుమాల నేర్చుకోవడానికి చిన్నప్పుడు నేను ఎంత కష్టపడ్డానా అండి. మా ఇంటి పక్క నానమ్మ ఉంటారు. ఆ నానమ్మ అయితే ఆకులు పుల్ల ముక్కలు ఇవన్నీ తీసుకురమ్మని ఈ వేలుమాల అయితే నేర్పించిందండి. సో ఈ వేలుమాల సాగుద్ది కానీ మరీ అంతగా సాగదు. సో కానీ కొంచెం ఒక్కొక్కసారి చిక్కబడిపోతే కష్టంగా అనిపించినప్పటికీ కూడా పువ్వులు గుజ్జుగా ఉంటాయి, కొంచెంగా సాగుద్ది. సో ఇప్పుడు కట్టే మాల ఏంటనుకుంటున్నారు, పువ్వుల వాళ్ళు కడతారు కదా మనకి. సో ఆ మాల మాట సాగే మాల. ఇది తక్కువ పూలైనప్పటికీ కూడా ఎక్కువ సాగిపోతాయి మటండి. సో నెక్స్ట్ ఇంక ఈ దారం వచ్చేసి మనకి టిఫిన్ పొట్లాలు కడతారు కదా, ఆ దారం అయితే పక్కన పెడతాము. ఈ మాల కట్టడానికి ఈ దారమే బాగుంటుంది అన్నమాట. సో అక్కడ అదే చూపిస్తున్నాను. ఇంక ఈలోపు ప్రసన్న అయితే ఈవినింగ్ రెడీ అయిపోయి వచ్చేసిందండి. ఇంకా హాఫ్ డేస్ కదా, మార్నింగ్ నుంచి కూడా పిల్లల్ని లోపలైతే పెట్టేస్తున్నారు. ఇంకా 5-6 అయినా కూడా ఎండ అయితే చాలా ఎక్కువగా ఉండేది కదండి సమ్మర్ టైంలో. సో ఇంకా ప్రసన్న అయితే ట్యూషన్కి వెళ్ళడానికి రెడీ అయ్యి వచ్చిందంట. తన ముస్తాబు అయితే చూపించడానికి వచ్చింది నన్ను. ఎప్పుడు తను రెడీ అయినప్పటికీ కూడా వీడియో షూట్ చేయమని అయితే అడుగుద్దండి. అదేనా డ్యాన్స్ అంతాని కట్టు బాగానే ఫస్ట్ నుంచి కట్టు ఇలా చూడు. ఇంకా 10 డేస్లో పిల్లలందరికీ కూడా సమ్మర్ హాలిడేస్ అయితే ఇచ్చేస్తారండి. ఈలోపు స్కూల్లో ఫంక్షన్లో ప్రసన్న డ్యాన్స్ అయితే వేస్తుందంటే ఏ పాటకు డ్యాన్స్ వేస్తున్నావంటే పాట చెప్పలేకపోతుంది. పోనీ ఏం డ్యాన్స్ వేస్తున్నావు ప్రసన్న అంటే ఇంకా అలా ఇలా చేతులు ఊపి అయితే ఏదో చూపిస్తుందండి. నాకు భలే నవ్వు వచ్చింది. పాట లేకుండా ఏదో మ్యూజిక్ డ్రామా కింద అయితే చేస్తుంది ప్రసన్న. సో అంతే మరి ఈరోజు వీడియో అయితే మీ అందరికీ నచ్చుద్దని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోలు మన ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.